వెనక్కి. జస్ట్ జీబ్రా లైన్ క్రాస్ చేశారని కొన్ని వేల మంది పిల్లలు వెనక్కి వచ్చారు ఇవాళ. అంటే అమాయకులకేమో ఒక తరహా న్యాయం, నీకు టెర్రర్ ఫండింగ్ ఇస్తున్నాడు. చూడండి, వాళ్ళ చికాగో కోర్ట్ హ్యాస్ పీనలైజ్డ్ హిమ్, అతను ఒబేదుల్లా సయీద్ని. ఒక ఏడాది శిక్ష అనుభవించాడు, బయటకు వచ్చాడు, స్టిల్ మళ్ళీ వాడి మీద ఛార్జ్ షీట్ ఉంది. అలాంటి వాడిని తీసుకొచ్చి ఈ మ్యాక్సర్ స్పేస్ టెక్నాలజీస్లో వాడు వచ్చి పెట్టుబడులు పెడితే ఇవాళంటే రిమూవ్ చేశారు, రైట్. పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళు కాకులు ఎత్తుకుపోయినాయండి. ఏమైంది? కదండి. సో వాళ్ళు దేర్ ఫర్దరింగ్ దేర్ ఓన్ ఎజెండా అండి. వాళ్ళ ఎజెండా ఏంటి? వాళ్ళకి బిజినెస్ ఉండాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉండాలి, వాళ్ళకి కంట్రోల్ ఉండాలి. అది ఉన్నంత వరకు వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళ దగ్గరికి వస్తేనే వాళ్ళు వేరే రూల్స్ అప్లై చేస్తారు. అది తెలిసిందే. యుఎస్ఏ మీరు రష్యా కుప్పగొలడంలో చూసారు. మిడిల్ అండ్ ఈస్టర్న్ యూరోప్ లో మీరు వచ్చిన ప్రాబ్లమ్స్, రొమానియాలో వచ్చాయి, హంగరీలో వచ్చే ప్రాబ్లమ్స్, తర్వాత జర్మనీలో వచ్చే ప్రాబ్లమ్స్, అవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? వాళ్ళ డీప్ స్టేట్ క్రియేట్ చేసింది కదా ప్రాబ్లమ్స్. అవన్నీ ప్రపంచానికి తెలిసిందే. ఇప్పుడు నాటో ఇష్యూ కూడా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? యుఎస్ఏనే క్రియేట్ చేస్తుంది. యుక్రెయిన్ ఇష్యూ ఎవరు క్రియేట్ చేశారు? యుఎస్ఏనే క్రియేట్ చేసింది. సో ప్రపంచంలో 95% ప్రాబ్లమ్స్ యుఎస్ఏనే క్రియేట్ చేస్తుంది. అలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఇండస్ట్రీ మీద, వాళ్ళ యుఎస్ఏ డాలర్ మీద డిపెండెన్సీ పెంచుకుంటుంది. అండ్ దట్ ఈస్ యుఎస్ఏస్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. సో మనం యుఎస్ఏతో ఫ్రెండ్షిప్ చేసాం, వెరీ నైస్, వరల్డ్ పవర్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసాం. కానీ వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళ వెనకాల వెళ్ళడం మాత్రం చేసామంటే మీరు ఇప్పుడు జస్ట్ పక్కన మీరు చూస్తున్నారు సార్, నలుగురు పాకిస్తాన్ హీరోలు అంటూ పాకిస్తాన్ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ పెడుతున్నారు. వీళ్ళ హీరోలట, నేషనల్ హీరోలట. దరిద్రం కాకపోతే ఈ గుంపుని, ఈ ఉగ్రవాదుల గుంపుని వాళ్ళ హీరోలుగా ప్రకటించిన వాళ్ళ మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో తెలిసిన తర్వాత కూడా వాడితో పాటు మనల్ని డిన్నర్కి రమ్మని ట్రంప్ ఆహ్వానించడం, ఏ రకంగా దాన్ని చూడాలి సార్? వాడు చేస్తున్నాడు, మనం డిన్నర్ చేయాలి, మనం సాఫ్ట్ మెసేజ్ చేయాలి. నేను వాడితో కూర్చొని డిన్నర్ చేయను క్లియర్ గా మోదీ గారు మెసేజ్ ఇవ్వాలి. అండ్ దట్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ హీ విల్ డూ. ఐఎమ్ షూర్ మోడీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. సో ఆయన అదే మెసేజ్ ఇస్తారు. ఆయన వెళ్ళరు అని నా ఉద్దేశము. వాళ్ళతో కూర్చొని డిన్నర్ చేసేది ఎప్పుడు? వాళ్ళు టెర్రర్ ఫండింగ్ ఆపినప్పుడు, టెర్రరిస్ట్ క్యాంపులు మూసినప్పుడు, ఈ టెర్రరిస్ట్ ఇంటర్నేషనల్ క్లెయిమ్ టెర్రరిస్ట్ పట్టుకుని జైల్లో వేసినప్పుడు మాత్రమే నేను వాళ్ళతో కూర్చొని డిన్నర్ చేస్తాను. ఇవన్నీ నేను ఇదివరకు ట్రై చేశాను, కుదరలేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. సో నేను వాళ్ళతో కూర్చొని అప్పటిదాకా ఇటు వచ్చి వాళ్ళు ఏమైనా చేశారంటే మాత్రం వాళ్ళకి డీటెయిల్ జవాబు కూడా ఇస్తానని చెప్పి క్లియర్గా మెసేజ్ ఇవ్వాలి. రైట్. ఒకసారి కాళిదాస్ గారి దగ్గరికి వెళ్దాం. కాళిదాస్ గారు చూశారు కదా వాళ్ళ వైఖరి, పాకిస్తాన్ వైఖరి. అండ్ ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా మనకు అందుతున్న ఇన్పుట్స్, అంటే మన ఇంటెలిజెన్స్కి వస్తున్న ఇన్పుట్స్ ఏంటంటే పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్లో ఉమెన్ ఉంటారు కదా, అంటే వాళ్ళు స్లేవ్స్గా తెచ్చుకున్న ఉమెన్ మీద నిరాఘాటంగా అత్యాచారాలు జరుగుతున్నాయట. అది కూడా బయటపడింది. సో ఇన్ని బయటపడిన తర్వాత, ఇంత ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని అపీస్ చేసే ధోరణిలో, అండ్ వాళ్ళని మనం అమెరికానే పిలవలేదు మధ్యవర్తి. మన సిమ్లా ఒప్పందం ప్రకారం నో థర్డ్ పార్టీ షుడ్ బి ఎంటర్టైన్డ్ ఇన్ అవర్ డైలాగ్ డ్యూరింగ్ అవర్ డైలాగ్ విత్ పాకిస్తాన్ ఆర్ డ్యూరింగ్ పాకిస్తాన్స్ డైలాగ్ విత్ ఇండియా. అండ్ హౌ కమ్ హీ ఇంటర్వ్యూన్స్ అండి, అంటే ఆ యుఎస్ ఇంటర్వ్యూన్స్ అండి. ఎవడు పెద్దరికం ఇచ్చారు, ఎవరు పెత్తనం ఇచ్చారు? ఎవరు ఇవ్వకలేదు. వాళ్ళకి వాళ్ళే నెత్తినేసుకొని ప్రపంచం అంతటికి మేము పెద్దన్న అన్నది వాళ్ళు బడాయిపోవటము, డప్పా కొట్టుకోవటము. ఇందాక సార్ చెప్పినట్టు ఎస్, వాళ్ళకి కేవలం ఓన్లీ బిజినెస్సేనండి. ఇప్పుడు శవాల మీద డబ్బులు ఏరుకునే టైప్లో బిజినెస్సేనండి, నథింగ్ ఎల్స్. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు చూశారు సోవియట్ యూనియన్ బేస్డ్ వెపన్ సిస్టమ్స్ మన దగ్గర ఎంత సూపర్ హిట్ అయ్యాయి, చైనా బేస్డ్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఎలా ఫ్లాప్ అయ్యాయి. సో ఈ రెండు సంఘర్షణ మధ్యలో వేలు పెట్టి వాళ్ళ వెపన్ సిస్టమ్స్ ఏమన్నా అమ్మటానికి వీలవుతుందా? వాళ్ళ ప్రధానమైన టార్గెట్ అది. సో పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. సో పాకిస్తాన్ని అమెరికా వైపు షిఫ్ట్ చేయాలి. సరే, మనకు కూడా పొటెన్షియల్ థ్రెట్ పాకిస్తాన్ కన్నా చైనాతో ఎక్కువ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ S-400 సిస్టమ్స్ చైనా దగ్గర కూడా ఉన్నాయి. సో దానికన్నా మించిన బెటర్ ఇస్తాము. ఎందుకంటే మొన్న కేబినెట్ కమిటీ డిసైడ్ చేసినట్టుంది, ఇంకొక మ్యారిటైమ్ 36 రఫేల్ యుద్ధ విమానాలు వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు F-22, F-35 అమ్మటానికి. సో అమెరికా కన్నా ఆల్వేస్ ఫ్రాన్స్ కానీ రష్యన్ కానీ ఇది ఆల్వేస్ బెటర్ అనుకుంటున్నారు. సో వాళ్ళది నిరంతరంగా ఇవి పై మాట్లాడి. సో మీరు అన్నట్టు డిన్నర్ సంగతి దేవుడు, అసలు సంప్రదింపులు కూడా ఎందుకు వెళ్ళాలి? ఇంకో వార్త చూశాను, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ కావాలని ఇండియా అడిగిందని. ఇదే అవకాశం లాస్ట్ 3-4 డేస్ నుంచి బ్రీఫింగ్ ఏదైతే DGMO లెవెల్లో ఉపగ్రహ చిత్రాలు అవన్నీ చూపించి దాని వెనకాల లాజిక్ అది చూపించి అది UNOలో ప్రజెంట్ చేసే అవకాశం ఇవ్వటానికి ప్రపంచ దేశాల ఒత్తిడి చేస్తే ప్రపంచ దేశాల ముందు పరువు పోతుంది.
అందులో మొహమాటం లేకుండా ఇందాక మీరు చెప్పినట్టు శాటిలైట్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఏ రకమైన ఫండింగ్ ఇస్తున్నాయి అన్నది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చెప్పకుండా లాస్ట్ మినిట్లో పవర్ పాయింట్ స్లైడ్స్ వేసేసి చూపించినా ఎవడే పీకలేడు భారతదేశాన్ని. ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒకేసారి దాదాపుగా 60, 70, 80 దేశాలు వస్తాయి. వాళ్ళ ముందు ఏం జరిగింది, పెహల్గాంలో ఏం జరిగింది, అంతకుముందు ఏం సార్ జరిగింది మీరు అన్నది చూస్తున్నారు కదా పహల్గాం ఇమేజ్ పక్కన విండోలో అంత క్లియర్గా ఇమేజ్. వాడు ఎందుకు అడిగాడంటే పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి ఎందుకు అడిగిన ఇండివిజువల్స్ పేర్లు ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు, ట్రాన్స్పరెన్సీ గురించి వాల్యూమ్స్ మాట్లాడింది మక్సర్ స్పేస్ టెక్నాలజీ. వాడిని ఎవరినో తీసుకొచ్చి మీ కంపెనీలో టెర్రర్ ఫండింగ్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది సార్. సిఐఏ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, లేకపోతే మనం తీసుకోవాల్సి ఇంకా సిఐఏ మనము విదేశాంగ స్థాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఇంటర్నేషనల్ ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ కానివ్వండి, బ్రాడ్కాస్టింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ మీడియా ఏదైతే వాళ్ళ ముందు ప్రదర్శించాలి. అతి ముఖ్యంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం అడిగాం కాబట్టి అక్కడ ఇదే బ్రీఫింగ్, ఇదే చిత్రాలు చూపిస్తూ ఈ రకంగా జరిగింది. ముందు పాకిస్తాన్ని 2-3 భాగాలండి ఇందులో. మేము టెర్రర్కి సపోర్ట్ చేస్తున్నాం గత 50 ఏళ్ల నుంచి అని పాకిస్తాన్ మెడలు వంచి ఒప్పుకునేటట్టు చేయాలి అంతర్జాతీయ వేదిక పైన లేదా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. అది ఫస్ట్ పాయింట్. అప్పటిదాకా చుక్క నీళ్లు రావని చెప్పి స్పెసిఫై చేయాలి. ముందు ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోవాలి 10 మంది ముందు. ఏదో మీ దగ్గర మా దగ్గర ప్రైవేట్ రూమ్ లో హోటల్లో కూర్చొని కాదు, ఇంటర్నేషనల్ వేదిక పైన యునైటెడ్ నేషన్స్ సాక్షిగా వాళ్ళు ఒప్పుకోవాలి. ఇక ఫర్దర్ గా మేము ఫండింగ్ చెయ్యమని కూడా ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని పునఃసమీక్షిస్తాము. ఇవి 2 వాళ్ళు ఒప్పుకోవాలి. వ్యక్తిగతంగా నన్ను అడిగితే వాళ్ళ ఉగ్రవాద లీడర్స్ ని కూడా మనకు అప్పగించాలి. అమెరికా రాణాను అప్పగించినట్టు వీళ్ళు ఎందుకు అప్పగించకూడదు? మన డిమాండ్ అలా ఉండాలి. ఏంటి మొహమాటం మనకి? మన యుద్ధ సత్తా ఏంటో చూపించాము, పాకిస్తాన్ కాళ్ళ బేరానికి తెచ్చాము. కానీ ఆ పట్టు మళ్ళా సడలిస్తే పాము మళ్ళా పడగ వింపుతుంది. వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు సార్. ఇక్కడ భయం వేస్తుంది ఏంటంటే 2011లో జైషే మొహమ్మద్ వాడు బహవల్పూర్ ఏరియాలో వాడి ఏరియా ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ హిస్ టెర్రర్ క్యాంప్స్ వాజ్ లిమిటెడ్ టు 2 acres. 2023కి వచ్చేప్పటికి 18 ఎకరాలకు వెళ్ళింది. ఇంత విస్తీర్ణం పెరిగింది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఇన్పుట్స్ వీఆర్ గెటింగ్ ఇన్. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళని అప్పగించడం ఏంటండి? నేరుగా ఇక టార్గెట్ ఇప్పుడు లాస్ట్ టైం మన చేసినట్టు ఆ టెర్రర్ క్యాంప్స్ మీద ఇప్పటికీ ఖచ్చితంగా భారతదేశం దగ్గర నిర్దిష్టమైన స్పష్టమైన సమాచారం ఉండే ఉంటుంది. చేయదలుచుకుంటే ఒసామా బిన్ లాడెన్ని అమెరికన్ నేవీ సీల్స్ లేపి తీసుకెళ్లి సముద్రంలో పడేయాలి. మళ్ళీ విడిగా వదిలేస్తారనుకోండి, విడిగా వదిలేస్తే మళ్ళీ వాళ్ళకి ఖననాలు, వాళ్ళని మళ్ళీ స్వర్గానికి పంపించే ఏర్పాట్లు చేస్తారు. అక్కడ 72 మంది కన్యలు ఎదురు చూస్తుంటారు స్వర్గంలో. అవును. సో మీరు చెప్పినట్టు బాలాకోట్ బాంబింగ్ లో అదొకటి చేశాము. అయితే మరి ఇదే ఆపరేషన్ ఇంకొక 4-5 రోజులు కంటిన్యూ ఉంటే బహుశా ఉగ్ర నాయకత్వం కూడా ఎగిరిపోయి ఉండేది. అయితే వాళ్ళు ఇంకా వాళ్ళ స్థావరాల్లోనే ఉన్నారా, బంకర్లలో ఉన్నారా, సేఫ్ గా దూరానికి తరలించారు. ఎంత దూరానికి తరలించినా మన మిజైల్స్ రీచ్ కి అవన్నీ ఉన్నాయి. దేశాన్ని దాటించేశారా? ఇంటెలిజెంట్ ఇన్పుట్స్ ఏమున్నాయో తెలియదు. ఒకవేళ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పినా కూడా యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ముందు 10 మంది ముందు పాకిస్తాన్ సంగతి ఏంటో చెప్పి వాళ్ళు ఇవి ఇంటర్నేషనల్ గా ఒప్పుకుంటేనే మేము ఒక్క చుక్క నీళ్ళైనా ఇస్తాం. 2 రకాలండి. నేను రకరకాల ఎగ్జాంపుల్స్ 2 చెప్తుంటా. భీముడు ఎలా అయితే కురుక్షేత్రంలో 2 తొడలు దుర్యోధనది వెరగొట్టాడో, ఒక తడ ఇండస్ వాటర్ అండి, ఇంకొకటి ఉగ్రవాదము. సో ఈ రెండిటితో మీకు చుక్క నీళ్లు కావాలంటే వాళ్ళని అప్పగించండి. టెర్రరిస్ట్ క్యాంప్స్ మా దగ్గర ఉన్నాయి, మేము ఫండింగ్ చేస్తున్నాము. ఎందుకంటే అది మానసికంగా చాలా డౌన్ అయిపోతారు వాళ్ళు అలా ఒప్పుకుంటే. మెడలు వంచి ఒప్పగించాలి. ఇందులో ఔదార్యం ఏమి లేదు, మొహమాటం అంతకన్నా లేదు, అమెరికన్స్ ఇంటర్ఫీరెన్స్ అంతకన్నా లేదు. ఇజ్రాయిల్ చూడండి, ఒక్క సైనికుడు చంపితే 10 మంది సైనికులు జోలికి వెళ్తారు. అటువంటి స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే అంత నీచమైన దేశం మన పక్కన ఉంది. ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఇంత